చెప్పు ఏంటివి ఇవి? ఇవి అపోలో పీస్ అంటారు. చిన్నగా ముళ్ళు ఏమి ఉండే పిల్లలకి ఇష్టంగా తింటారు. ఓకే, కొంచెం చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసేసుకొని అన్నీ ముళ్ళు తీసి తెస్తారు. అపోలో పీస్ అంటారు కదా. అవును. ఇందులో కూడా ఉప్పు కారం సేమ్ దాన్ని కలిపినట్టు కొంచెం తక్కువ. మనం పెద్దలం ఎక్కువ తింటాం కదా, పిల్లలు తింటారు కదా, తక్కువ తింటారు కదా. ఎస్ ఎస్, ముళ్ళు రావు మధ్యలో, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది తింటప్పుడు. ముళ్ళు వస్తాయి కదా, తీసేయాలి. ఇవైతే వాళ్ళకి ఇచ్చేస్తే ప్లేట్లో వాళ్ళే తినేస్తారు, ఇష్టంగా తింటారు. పిల్లల కోసం ఎప్పుడు ఇవే చేస్తాను నేను ఇంట్లో. మనమేమో ఇవి చేసుకుంటాం, పులుసు పెట్టాం. ఇవేమో ఉట్టి ఫ్రై, పకోడీ లెక్క. ఓకే, టేస్ట్ అయితే బాగుంటుంది. లక్ష వాళ్ళకి చిన్న పిల్లలకు. పెద్దలు కూడా తినొచ్చు, ఇష్టము. అది మనం చాయిస్. కానీ మనం పెద్దలం కొర్రమట్లో తింటాం, అందులో ముళ్ళు తీసియాలి వాళ్ళకి ఇబ్బంది అని ఇట్లా చేస్తాం. దీంట్లో ఏమేమి వేయాలి? సేమ్ అదే ప్రాసెస్. ఉప్పు కారం కొంచెం తక్కువ, మనం ఎక్కువ వేసుకున్నాం కదా అందులో. అవును, కొంచెం తక్కువ, ఎందుకంటే ఉప్పు తక్కువ వేయాలి ఎప్పుడైనా. ఈ చేపల ఫిష్లో ఉంటుంది కదా, కొంచెం తక్కువనే వేయాలి వీళ్ళకు. ఇంట్లో ఏ చేపలలో సముద్రం ఏవైనా సరే కానీ అవును తక్కువ వేయాలి, ఎక్కువ వేయద్దు ఎప్పుడైనా. ఇదేంది కారం? నేను ఇంట్లో పట్టించిన కారమే కొనుక్కున్నాం మనము. సంవత్సరానికి ఒకసారి నీళ్ళ పట్టించేస్తాం. అవును, కొంచెం ధనియాల పొడి, అంత తక్కువ అనమాట వాళ్ళ పిల్లలకు. ఎక్కువ ఫ్రై తిన్నారు కదా కొందరు. కొంచెం మసాలా ఎక్కువ, దాంట్లో ఎక్కువ వేసినాం. ఇది గరం మసాలా కొంచెం జీలకర్ర మెంతులు పొడి అది వేసుకో, ఇష్టం అది. కానీ దీంతో పులుసులో వేస్తాం అది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేస్తే మనకు టేస్ట్ అనేది మంచిది. అవును, ఇప్పుడు మసాలా బాగా ఏది వేసినా అప్పుడు ఇలా కూడా కాన్ఫర్మ్ మనం వేయించేటప్పుడు చూస్తాం, బాగుంటుంది. ఇది కూడా ఒక 10 నిమిషాలు వేట్ల నానుతుంది. ఇది కూడా కలర్ వేయొచ్చు కదా, కలర్ వేసుకోవచ్చు చేసేటప్పుడు. పిల్లలకు కొంచెం ఇష్టం చేసేటప్పుడు. చేసేటప్పుడు కార్న్ ఫ్లోర్ కలర్ రెండు వేసి అయితే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు కంపల్సరీ నానాలి. నానితేనే మనకు అది పట్టుకుంటుంది. ఓకే, మనం కొంచెమే కదా, కొంచెం ఎక్కువ అవుతుంది. ఇవేమో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా రావట్లేదు, అప్పటికి కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏం లేదు, అప్పటివే ఉంటాయి కదా వాటర్. అవును, అవే సరిపోతాయి. కొన్ని అవసరం ఉంటే ఇట్లా చిలకరించుకోవాలి. ఇది పిండి తడవాలి కదా. అవును, ఇక్కడ మనం కడిగి బాగా చాలాసేపు నీళ్ళు పోయినాయి కదా, నీళ్ళు ఉంటే బాగుండదు. కడిగి తొందరగా అవుతుంది. అయినా చిన్న చిన్న పీసులు కదా కట్ చేసి ఉడికిపోతాయి లేటుగా.